గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి పోదాం. దోపిడీ దోపిడీ దోపిడీ. తాళాలేసిన ఇంట్లో తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న డబ్బు నగలు దోచుకోవడం, బ్యాంకు లాకర్లు పగలగొట్టి బ్యాంకులు దోచుకోవడం, నగల షాపులను దోచుకోవడం, ఇలా రకరకాల మార్గాలలో దోపిడీలు అనేటివి సాధారణంగా జరుగుతున్నాయి. కానీ ఈ మామూలు దోపిడీలకు మించి దర్జాగా, నిర్భయంగా, ఏ భయము లేకోకుండా దోచుకునే ఒక విచిత్రమైన దోపిడీ ఉంది. ఆ దోపిడీలే మైన్స్, వైన్స్. ఈ మైన్స్, ఈ వైన్స్ కోట్లాది రూపాయలు ఆదాయాన్నిచ్చే రెండు మార్గాలు. అందుకే అందరూ రాజకీయ నాయకుల కన్ను ఈ రెండింటి మీదనే పడుతుంది. ఈ దోపిడీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా ఉండదు. ఇందులో అందరూ వారే పాత్రధారులు. ఈ మైన్స్, వైన్స్ దోపిడీ అనేది ఒక పెద్ద జగన్నాటకం. ఇందులో మొదటిది మైన్స్. మైన్స్కు సంబంధించి ఇసుక దందాలు, ఎర్రమట్టి, క్వార్ట్జ్, ఖనిజాలు, ఇలా అన్నిట్లోనూ దోపిడీయే. భూమి పైన ఉన్న కొండలు కరిగిపోతున్నాయి, భూమి లోపల ఉన్న ఖనిజాలు కూడా కరిగిపోతున్నాయి. వాతావరణ సమతౌల్యతనే దెబ్బతింటోంది, బయోడైవర్సిటీ కూడా దెబ్బతింటోంది ఈ మైన్స్ దోపిడీ వలన. మరి ఇదంతా ప్రజాధనం, ఒక రకంగా ప్రజల ధనాన్ని దోపిడీ చేయడం, ఇలా కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించడం. ఈ సంపాదించిన కోట్లాది రూపాయలలో నుంచి మళ్ళీ ఎన్నికలలో గెలవడానికి ఈ కోట్లాది రూపాయల ధనంలో నుంచి అంతో ఇంతో ప్రజలకు భిక్షంగా వేయడం, మళ్ళీ తిరిగి అధికారం చేపట్టడం కోసం ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం, ఇంకా అవసరమైతే ఉచిత పథకాలు కూడా ప్రవేశపెట్టడం. ఈ ఉచిత పథకాల కోసం మళ్ళీ వాళ్ళ సొంత డబ్బులు ఇవ్వరు. ప్రభుత్వ ఆదాయం ఏదైతే వస్తుందో అది ఈ ఉచిత పథకాల కోసం ప్రజలకు పప్పులు బెల్లాల్లాగా పంచడం. ఈ ఉచిత పథకాల్లో కూడా కొంత చేతివాటంతో మళ్ళీ ఈ ఉచిత పథకాల పేరిట మళ్ళీ అవకాశం ఉంటే అధిక శాతం మళ్ళీ వాళ్ళే దోచుకుంటారు. ఈ ఉచిత పథకాలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుంది. ఖజానా ఖాళీ అయినప్పుడల్లా ఉన్నాయి కదా మనకి కల్పతరువులు, కామధేనువులు. కల్పతరువు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పులు తీసుకొని వస్తారు, లేదా కామధేను ఉంది ప్రపంచ బ్యాంకు, అక్కడి నుంచి అప్పులు తీసుకొస్తారు. ఇంకా అవసరమైతే ప్రభుత్వ ఆస్తులు, వాస్తవానికి ఇవి ప్రజల ఆస్తులే, ఈ ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి కూడా అప్పులు చేస్తారు. ఈ విధంగా అందిన చోటల్లా దోచుకోవడమే. ఇక రెండవ దోపిడీ వైన్స్. ఇప్పుడు పాపం ప్రజలు ఉద్యోగాలు చేసో, వ్యాపారాలు చేసో, కూలీనాలు చేసో అంతో ఇంతో సంపాదించుకున్న ప్రజల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను దోచుకోవడానికి ఈ రెండవ మార్గము వైన్స్. ఒకరు ప్రైవేటు మద్యం దుకాణాలు అంటారు, ఇంకొకరు ప్రభుత్వ మద్యం దుకాణాలు అంటారు. పేర్లు వేరైనా దోచుకునే మార్గాలు ఒకటే. ప్రైవేటు మద్యం దుకాణాలైనా
ప్రభుత్వ మద్యము దుకాణాలైనా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆధీనంలోనే ఉంటాయి. కమిషన్ల రూపంలోనూ లాభాల రూపంలో ప్రజలను మద్యపాన ప్రియులుగా చేసి ప్రజల వద్ద ఉన్న కాస్తో కూస్తో డబ్బులను కూడా దోచుకోవడం. ఇక ఈ వైన్స్ వ్యాపారంలో ఈ మధ్యన వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాల పేరిట ఒక క్రొత్త స్కీమును సృష్టించింది. ఇది తయారీదారులు వాళ్లే, డిస్ట్రిబ్యూటర్లు వాళ్లే, రీటైలర్లు వాళ్లే, అంటే మొత్తం మద్యము అమ్మకపు వ్యవస్థనంతా కూడా గుప్పిట్లో పెట్టుకొని మొత్తం లాభాలన్నింటినీ కూడా ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులే దోచేశారు. అందుకే అన్ని రాజకీయ పార్టీల కన్ను ఈ మైన్స్, వైన్స్ మీదనే ఉంటుంది. ఇలా కోట్లాది రూపాయలు సంపాదించి ఎన్నికలలో ఖర్చు పెట్టడానికి ఈ డబ్బే ఉపయోగపడుతుంది. ఈ వ్యాపారంలో అధికార పక్షము, ప్రతిపక్షము అన్న తేడా ఉండదు. ఇందులో అందరికీ కూడా వాటాలుంటాయి. ఎందుకంటే ఈ జగన్నాటకంలో వారే పాత్రలు, పాత్రధారులు. పై స్థాయిలో వాళ్ళు ఒకటే, పాపం క్రింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు మాత్రమే గొడవ పడుతూ ఉంటారు. అధికార పార్టీకి వాటాలుంటాయి, ప్రతిపక్ష పార్టీకి వాటాలుంటాయి ఈ మైన్స్, వైన్స్ బిజినెస్లో. ఇందులో అధికార పక్షంకి కొంత ఎక్కువ వాటాలుంటాయి, ప్రతిపక్షం వారికి తక్కువ వాటాలుంటాయి. మళ్ళీ అధికారం మారినప్పుడల్లా వాటాలు కూడా మారుతూ ఉంటాయి. ఆ వాటాలు అటు ఇటు మారుతాయి, కానీ పాత్రలు, పాత్రధారులు వాళ్లే. మరి ఈ మాయా నాటకంలో ప్రజలెప్పుడూ ప్రేక్షకులే. జరుగుతున్న ఈ దోపిడీని మౌనంగా చూడడమే. మరి ఈ మైన్స్, వైన్స్ దోపిడీని అరికెట్టే నాయకుడు ఎప్పుడొస్తాడో, ప్రజలకు క్రొత్త బంగారు లోకం చూపించే నాయకుడు, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే నాయకుడు. ఇక్కడ రాజకీయ నాయకుడు కాదండోయ్, కావాల్సిందే ప్రజా నాయకుడు కావాలి. ప్రజల కోసం తన కష్టార్జితం, తన సొంత డబ్బును ప్రజల కోసం ఖర్చు పెట్టే నాయకుడు ఎప్పుడొస్తాడో. మరి ఆ మంచి రోజులు ఎప్పుడొస్తాయో ఎదురు చూస్తాం. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను.